కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీలోని రేషన్ కార్డుదారులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీకి సంబంధించి గడువు తేదీ అనేది జూన్ నెలాఖరు వరకు కూడా పెంచారు. అంటే జూన్ నెలాఖరు లోపు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రైస్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది మీ యొక్క వాట్సాప్లోనే ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని అయితే మెసేజ్ చేయండి. అలా హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత ఈ విధంగా రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూజ్ సర్వీస్ అని అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సర్వీస్లో వచ్చేసి ప్రెజెంట్ రైస్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి అవి సివిల్ సప్లై సర్వీసెస్ కాబట్టి సివిల్ సప్లై సర్వీసెస్ పైన అయితే క్లిక్ చేస్తారు. ఇప్పుడు రైస్ డ్రాన్ స్టేటస్ అలాగే రైస్ ఈకేవైసీ స్టేటస్ అని 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా. రైస్ డ్రాన్ స్టేటస్ అంటే ఏంటంటే మీరు రైస్ అనేది ఎప్పుడు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు అలాంటి వివరాలు అయితే వస్తాయి. మనకు కావాల్సింది రైస్ ఈకేవైసీ స్టేటస్ కాబట్టి రైస్ ఈకేవైసీ స్టేటస్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రైస్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీరు ఎవరి రైస్ కార్డు యొక్క ఈకేవైసీ స్టేటస్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అలా కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ రైస్ కార్డులో ఎవరెవరైతే ఉన్నారో వారి వివరాలు అయితే రావడం జరుగుతాయి. అలాగే వారికి ఈకేవైసీ పెండింగ్ ఉందా, కంప్లీట్ అయిందా ఇలాంటి వివరాలు అయితే రావడం జరుగుతాయి. ఒకవేళ ఈకేవైసీ స్టేటస్ అనేది పూర్తి అయితే కంప్లీట్ అని అయితే రావడం జరుగుతుంది. పూర్తి అవ్వకపోతే నాట్ కంప్లీట్ అని అయితే రావడం జరుగుతుంది. అలాగే వారి పేరు, వాళ్ళ జెండరు, వాళ్ళ ఏజు, వాళ్ళ ఆ ఫ్యామిలీ హెడ్కి వాళ్ళకి మధ్య రిలేషన్ ఇలాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతాయి. ఈ విధంగా మీరు రైస్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అనేది వాట్సాప్ గవర్నెన్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు.